హాయ్ అండి, మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో కమెంట్ చేసేయండి నాకు ఫాస్ట్గా. నేనైతే ఒక పెద్ద చికెన్ లవర్నండి. నాకైతే చికెన్ చాలా ఇష్టం. నేను ఈరోజు చేసుకునేది రెస్టారెంట్ స్టైల్ చికెన్ అండి. చికెన్ అండ్ బగారా రైస్ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఒక 1/2 kg చికెన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు, అలానే ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం. మా కారం అంత స్పైసీగా ఉండదు. అండ్ చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ఇది వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం ఉప్పు వేసుకొని సాల్ట్ వేసుకొని అది మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, బయటనే పెట్టుకోవచ్చు. అలానే పక్కన అంతలోకి బగారా రైస్ కోసం 1 కప్ 1.5 కప్ రైస్ని నానబెట్టుకున్నాను. అలానే అది ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టిన తర్వాత కళాయిలో తీసుకొని మంచిగా ఆయిల్, బిర్యానీ ఆకు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలానే కొంచెం కరివేపాకు ఫ్రై అవుతూ ఉండగా అంటే పచ్చిమిర్చి వేసుకుంటే ఏంటంటే నేను మిడిల్లో వేసుకోవడం మర్చిపోయాను, అందుకని ముందే వేసేసుకున్నాను. మిడిల్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే మిడిల్లో వేసుకుంటేనే ఇష్టం, బట్ మర్చిపోయి వేసేసాను అన్నమాట. అదే మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసుకొని అలా వేసుకుంటే కొంచెం వాటర్ ఏం మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ గ్రేవీనే సరిపోతుంది. మీకు నాకు తెలిసి పెరుగు వేసుకుంటాం కాబట్టి ఆ గ్రేవీతోనే మంచిగా కుక్ అవుతుంది. కావాలంటే ఇంకా గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలానే కొంచెం ఒక మీడియం సైజ్ అయితే 1/2 వేసుకోండి, చిన్న సైజ్ అయితే 1 వేసుకోండి. టమాటో వేసుకున్నాక కొంచెం కలిపి, మీకు సాల్ట్ మీకు చికెన్లో సరిపోతుంది అనుకుంటే, మీరు మ్యాగ్నేట్ చేసినప్పుడు చికెన్లో సరిపోతుంది అనుకుంటే యాడ్ చేసుకోకండి, లేకపోతే యాడ్ చేసుకోండి. నేను వాటర్ ఏమీ యాడ్ చేయకపోతేనే నాకు అంత గ్రేవీగా వచ్చింది. నేను తర్వాత మనం మసాలా కలుపుకున్నాం కదా, అందులో ఉంటే కొంచెం వాటర్ వేసుకున్నానండి. నేను లాస్ట్లో కొంచెం పుదీనా వేసుకొని కొత్తిమీర వేసుకొని ఉంచేస్తే సూపర్గా మన రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ అయిపోయిందండి కర్రీ. నేనైతే ఫస్ట్ టైమే చేశాను, కానీ నాకు మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది. లాస్ట్లో కొంచెం మసాలా వేసుకపోతే ఎలా, అందుకని గరం మసాలా వేసుకున్నాను. అది హోమ్ మేడ్ అన్నమాట. అలా అసలుకి స్మెల్ చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉండేదండి. నాకైతే ఎప్పుడు తింటానా అనిపించింది. అంతలోగా కుక్ అవుతుండగానే పక్కన మనం బిర్యానీకి బగారా రైస్కి తాలింపు పెట్టేసుకుందాం. ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్, బిర్యానీ ఆకు, అనాస పువ్వు అండ్ చెక్క వేసి కొంచెం ఫ్రై అవుతుండగానే పచ్చిమిర్చి, ఆనియన్, షాజీరా వేసి అవి కొంచెం ఫ్రై అవుతుండగా కరివేపాకు కూడా వేసుకోండి. అది కొంచెం ఫ్రై అవుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకుంటే కొంచెం ఫ్రై అవ్వాలి. సాల్ట్ వేసుకోండి. ఫ్రై అవుతుండగా అందులో మీరు క్వాంటిటీ ఎంత తీసుకున్నారో చూసుకోండి. రైస్ 1 కప్ తీసుకుంటే 1.5 కప్ వేసుకోండి, ఎందుకంటే నానబెట్టాం కాబట్టి 1/2 కప్ తీసేసినా పర్లేదు. వాటర్ 1.5 కప్ వాటర్ వేసుకొని, నేను 2 కప్స్ వేసుకున్నాను కాబట్టి 3.5 వేసుకున్నాను. తర్వాత అలా కుక్ అవుతూ ఉండగానే స్మెల్ మనకు తెలుస్తుంటుంది అన్నమాట. సూపర్ వాసన వచ్చేది. అల్లం వెల్లుల్లి ముందు వేసుకున్నాం కదా, మంచిగా మిడిల్లో వేసుకుంటే ఏంటంటే అంత ఫ్లేవర్గా అనిపించదు, కానీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిందంటే చాలా బాగుంటుంది. మనం ఎమ్మీగా మూత పెట్టేసుకుంటే లాస్ట్లో పుదీనా యాడ్ చేసుకుంటే మన ఎమ్మి పుదీనా బగారా రైస్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మాకైతే సూపర్గా నచ్చింది, మా హస్బెండ్కి నాకు.